అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా రైతు భరోసా కింద రైతులను ఆదుకున్నాడు. అదే ఈ ప్రభుత్వం పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి తద్వారా 20,000 రూపాయలు రైతులకు సాయం అందిస్తామని చెప్పారు. మేమందరం కూడా ఆహ్వానించాం. మ్యాండేట్ ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినప్పుడు కూడా ప్రధానంగా రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఈ పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇవ్వాలన్నది. ఇవాళ రైతులు 5 రూపాయలు 10 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడి సాయం కింద 20,000 వెంటనే విడుదల చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి. గతంలో ఇన్సూరెన్స్ సంబంధించి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ రైతుల తరఫున కట్టేది. తద్వారా రైతులందరూ కూడా ఎవరూ మిస్ అవ్వకుండా ఇవాళ అందరికి కూడా ఇవాళ ఇన్సూరెన్స్ ఇచ్చేది. ఇవాళ ఇన్సూరెన్స్ అతిగతి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ పంట నష్టపోతే ఆ పంటకు వెంటనే 3 నెలల లోపలనే ఇన్సూరెన్స్ ఇచ్చేది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ దాదాపు 26 జిల్లా ప్రధాన కేంద్రాలు కూడా కలెక్టర్లకి రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం, దాని మీద ప్రజల దృష్టి ఏమర్చేటువంటి విధంగా అసలు సమస్య మీదకి వెళ్లకుండా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు గుర్తుకు రాకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఎక్కడా కూడా అమలు జరిపేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా యావత్ రైతాంగం అంతా కూడా మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తూ ఉన్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి ఇయ్యారు, ఆ రోజు నిన్ను మోసం చేసుకున్నావు, లేదా ఏదైతే నువ్వు ఇచ్చిన సాయం ఇప్పుడు కూడా అందుద్దేమో అనేటువంటి ఆశతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేశాం. ఈ రోజు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ అనే పేరుతో నువ్వు ఇచ్చిన స్కీములేమో నువ్వు అమలుపరిచావు. కానీ చంద్రబాబు నాయుడు గారేమో తను పెట్టిన సుఖీభావం ఇంతవరకు ఎక్కడ సుఖీభావం మాకైతే అర్థం కాలేదు. ఏం చేద్దంటే ఒకవైపున పెట్టుబడి సాయం కోసం మేము 5 రూపాయల వడ్డీలకి 10 రూపాయలకి వడ్డీలకి తెచ్చుకుంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారు మాకు కనిపిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మాత్రం గాఢ నిద్రలో ఉండి ఇచ్చిన హామీలు కేవలం ఈ పెట్టుబడి సాయమే కాకుండా ఏదైతే ఉచిత పంటల